రాజ్యసభ సీట్ల భర్తీ వ్యవహారం కూటమి పార్టీల్లో కార్యకర్తలకి ఎలాంటి సంకేతాలు ఇచ్చింది? కార్యకర్తలు ఇప్పుడు ఆ 4 సీట్ల భర్తీ చూసిన తర్వాత ఏం మాట్లాడుకుంటున్నారు? చంద్రబాబు ఏమో నిరంతరం గెలుస్తూనే ఉంటాం, టీడీపీ అజేయం అని ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, ఉనికి కోసం కొట్టుమిట్టాడుతున్నప్పుడు అనుసరించిన విధానాలనే ఆల్రెడీ టీడీపీ గుర్తుపెట్టుకుంది. ఇప్పుడు ఏకంగా చేతి నిండా ఒక 3 సీట్లు అందుబాటులోకి వచ్చినా గానీ నాయకత్వం అనుసరించిన ధోరణి టీడీపీ కార్యకర్తలకి, టీడీపీని బిలీవ్ చేసే వాళ్ళకి ఎలాంటి సంకేతాలని, సన్నివేశాలని చూపిస్తా ఉంది. ఇది ఒక పాయింట్ అయితే, జనసేన రాజ్యసభ సభ్యుడిగా లింగమనేని రమేష్ని ఎంపిక చేయడం మీద ఆ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది అనే దాంతో పాటు అసలు చూడగానే ఎట్ ఏ గ్లాన్స్ ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది అనే విషయాన్ని ప్రాక్టికల్ గా పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నిటిని ఒకదాని పక్కన ఒకటి పెట్టి పేర్చి చూస్తే గనక మనకి భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రం కనపడుతుంది. అంతే కదా? మరి రాజ్యసభ భవిష్యత్ పొలిటికల్ ప్రివ్యూని, మరి రాజ్యసభ ఎంపికలు భవిష్యత్ పొలిటికల్ ప్రివ్యూని ఎలా చూపించినాయో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందామా? అధికారంలో లేనప్పుడు, విపక్షంగా ఉన్నప్పుడు ఎన్ని ఆదర్శాలైనా చెప్పొచ్చు, ప్రకటనలు చేయొచ్చు. అన్నిటికీ మించి కుల సమీకరణల విషయంలో మా కమిట్మెంట్ ఇది అని ధీరోదాత్తమైన డైలాగులు, అంటే హీరోయిజం అనిపించే డైలాగులు ఎన్నైనా కొట్టొచ్చు. ఒక సందర్భం గుర్తొస్తా ఉంది టీడీపీకి. విపక్షంగా ఉండగా 23 మంది గెలిచినప్పుడు, 3 వెళ్ళిపోగా 20 మంది నికరంగా మిగిలినప్పుడు రాజ్యసభ సీటు రాదు అని తెలిసినా గానీ వర్లరామయ్యని చంద్రబాబు బరిలో దింపారు కదా. ఎందుకంటే పోరాడడం పార్టీ నైజం, అందుకని దళిత బిడ్డని రంగంలోకి దింపాం అని చెప్పడం టీడీపీకి గుర్తుంది కదా. ఓడిపోతానని తెలిసి కూడా వర్లరామయ్య పార్టీ కోసం, చంద్రబాబు చెప్పిన మాట కోసం రంగంలోకి దిగారు. ఇది ఇటీవల చరిత్ర. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభలో సీట్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి వరుస కట్టినట్టుగా అన్ని కూటమికే వస్తా ఉన్నాయి కదా, వైసీపీ గల్లంతైంది కాబట్టి. మరి ఇలాంటి టైంలో ఎప్పుడన్నా రాజ్యసభ ప్రాబబుల్స్ లిస్ట్ లోకి అప్పుడు త్యాగం చేసిన వర్లరామయ్య వచ్చారా? దళిత ఐడెంటిటీ అనేది చర్చనీయమైందా? ఎందుకు కావట్లా? విపక్షంగా ఉన్నప్పుడు వరలరామయ్య కావాలి, మరి అధికారంలో ఉన్నప్పుడు దట్టు 4 దాదాపు 4 టీడీపీకే కదా, పోనీ 3 అనుకుందాం టెక్నికల్ గా. 3 సీట్లు అంటే సామాజిక సమీకరణలన్నింటినీ బేరీ చేసుకుని మరి అప్పుడు రంగంలోకి దిగి కొట్లాడాడు కాబట్టి, నిలబడ్డాడు కాబట్టి వరలరామయ్య ఆయనకి ఇస్తున్నాము అని చూపించుంటే గనక దళితులకి పార్టీ ఇచ్చే విలువ, వెయిటేజ్ ఇది అన్నట్టుగా నిరూపించినట్టుగా ఉండేది కదా అని చాలా మంది మాట్లాడుతున్నారు. టీడీపీలోనే కాదు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళంతా. టీడీపీ కార్యకర్తలు ఏమంటున్నారు రాజ్యసభ ఎంపికల మీద అనేది ప్రత్యేకంగా చూపిస్తా మీకు. ఈ దళిత ఫ్యాక్టర్ మీద ఏపీ రాజకీయం ఏం మాట్లాడుతుందో తెలియడానికి హర్ష కుమార్ మాజీ ఎంపీ పెట్టిన ఒక సుదీర్ఘమైన పోస్టు తిరుగులేని రుజువు, నిదర్శనం. చూడండి హర్ష కుమార్ ఏం పెట్టారు. దళితులకి అసలు సీటే ఇవ్వరా? 1, 2 కాదు కదా, ఏకంగా 3, ఇంకా చెప్పాలంటే 4 టీడీపీ నిర్ణయాధికారం ప్రకారమే ఎంపికలు చేశారు కదా, అందులో 1 ఇస్తే ఏమవుతుంది అని అడగడంతో పాటు ఆయన వ్యూహాత్మకంగా ఈ మధ్యన రఘురామకృష్ణరాజు చేసిన కామెంట్స్ ని తనదైన స్టైల్లో కోట్ చేశారు. ఇదిగో చూడండి, ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు, చూసారా? అంటే రాజ్యసభ ఎంపికలు అనేవి టీడీపీ ఇంటర్నల్ మ్యాటర్ కాదు, అధికారంలో ఉన్నప్పుడు మీ విధానం, మీ ఆలోచన ధోరణి ఎలా ఉంది అని చూపించే పరిణామం కదా. అందుకోసం ఇప్పుడు హర్ష కుమార్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. సామాజికంగా కన్సర్న్డ్ వర్గాలకి ఒక సంకేతం, సందేశం ఇచ్చినట్టయింది. ఇది ఒకటేనా? విధేయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త, ఆయన పాలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నాయకుడు కూడా. రాజ్యసభ హోప్స్ పెట్టుకున్నారు. ఆ మధ్యన కడప జిల్లాలో ఇదిగో పార్టీ సభ పెడితే ఇదిగో ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి ఆత్మీయ ఆలింగనాలు కనపడినాయి కదా. మరి తీరా చూడబోతే రాజ్యసభ ప్రాబబుల్స్ లో ఆయన కనపడకపోయేసరికి ఇలా ఎమోషనల్ గా భారీ పోస్ట్ పెట్టారు. పోస్ట్ పెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ కింద కామెంట్లు చూడండి. కార్యకర్తలందరూ, వీళ్ళందరూ హార్డ్ కోర్ టీడీపీ ఏమంటున్నారో చూడండి, 1 by 1. ఇదిగో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఒక రకంగా, అధికారంలో ఉన్నప్పుడు మరో రకంగా ఉంటారని, ఇదిగో పార్టీ కోసం కష్టపడి నిబద్ధత పనిచేసిన వాళ్ళకి ఇక్కడ ప్రాధాన్యం దక్కదు అని ఇలాగా శ్రీనివాసరెడ్డి హ్యాండిల్లోనే నేరుగా కామెంట్లు చేయడం, మాట్లాడడం కనపడతా ఉంది కదా. ఇవేమి విపక్షం చేస్తున్న ఆరోపణలో గిట్టని వాళ్ళు అంటున్న మాటలో కాదు, కడుపు మండిన కార్యకర్త మనసిది. కొన్ని గంటలకి శ్రీనివాసరెడ్డి చాలా వ్యూహాత్మకంగా ఇంకొక పోస్ట్ పెట్టారు. పార్టీ కోసం పనిచేస్తా ఉందాము, అసంతృప్తిని అణిచిపెట్టుకుందాం అన్నట్టుగా కామెంట్ అయితే చేశారు. కానీ చేరాల్సిన సందేశం చేరాల్సిన వాళ్ళకి చేరింది కదా ఆల్రెడీ అప్పటికే. అంటే ఇంటర్నల్ గా సీనియర్ నాయకుల్లో ఎలాంటి అసంతృప్తులు ఉన్నాయి, పార్టీ విధానం మీద, వైఖరి మీద, నిర్ణయాలు చేస్తున్న సరళి మీద కార్యకర్తలు ఏమంటున్నారు అని చెప్పడానికి ఇది ఒక తిరుగులేని రుజువు కదా. ఇక ఆ తర్వాత చింతకాయల విజయ్ ఎంపిక మీద టీడీపీలో చాలా లోతుగా చర్చ జరుగుతూ ఉంది. ఆయన సోషల్ మీడియా విభాగాన్ని, అదే ఐటీడీపీని లీడ్ చేశారు కాబట్టి
ఆయనకి ఇది గుర్తింపు అని కొందరు మాట్లాడుతుంటే ఇంకొందరేమో ఆయన అనకాపల్లి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు లోక్సభ ఎన్నికల్లో, అది రాకపోయేసరికి అంటి ముట్టనట్టుగా ఉన్నారు కదా, అంటే టికెట్ వస్తే ఒక రకంగా, టికెట్ రాకపోతే మరో రకంగా ఉంటారు ఆయన అని ఆయనే నిరూపించారు. ఇప్పుడు రాజ్యసభకు పంపాలి అన్న నిర్ణయం చూస్తే ఇందులో దూరదృష్టి ఉన్నదా అని నాయకత్వం ఆలోచించుకోవాలి అని తెలివిగల టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే బహుశా వాళ్ళు దగ్గరగా చూసుంటారు కాబట్టి, ఇంటర్నల్ గా పార్టీ పరిస్థితులను అర్థం చేసుకుని ఉంటారు కాబట్టి ఇలాంటి కామెంట్లు చర్చ జరుగుతున్నాయేమో అని టీడీపీని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి అనిపిస్తుంది కదా. సరే, భాష్యం రామకృష్ణ ఎంపీ కంటే ఎలాంటి ఈక్వేషన్స్ ఉంటాయి, ఆయన కాంట్రిబ్యూషన్, ఆయన వెన్నుదన్నుగా నిలబడిన సందర్భాలు పార్టీ నాయకత్వానికి తెలుసు కాబట్టి పెద్దగా మాట్లాడడానికి ఎవరో సిద్ధపడట్లా. సానా సతీష్ అభ్యర్థిత్వం మీద అయితే 2 ఏళ్ల ముందు నుంచే చర్చ ఉంది కదా. ఇప్పుడు జరిగింది రెన్యూలే కదా. 2 ఏళ్ల కిందట తొలిసారి ఆయన్ని రాజ్యసభకు పంపినప్పుడే పార్టీలో చర్చ జరిగింది. సానా టీడీపీకి ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ చేశారు అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు అయితే అప్పుడే ఫ్రంట్ పేజీలో పెద్ద పెద్ద కథనాలు రాయడం ఇప్పటికీ చాలా మందికి గుర్తుంది కదా. లోకేష్ తో కలిసి క్రికెట్ మ్యాచ్ల్లో కనిపించడం లాంటివి చూస్తే అసలు ఈక్వేషన్ ఏంటి అనేది అర్థమైపోతుంది. ఆ తర్వాత మహానాడులో భారీ విరాళాలు సానా ఇవ్వడం చూసిన తర్వాత ఇక పెద్దగా ఇప్పుడు క్వశ్చన్ చేసేవాళ్ళు కనపడట్లా. ఇదైతే ప్రాక్టికల్ రియాలిటీ కదా. ఇక 4వ సీటు జనసేనకి ఇచ్చిన సీటు విషయంలో 2 పార్టీల్లోనూ, అటు టీడీపీలోనూ ఇటు జనసేనలోనూ చాలా ఇంట్రెస్టింగ్ చర్చలే జరుగుతున్నాయి కదా. చూడబోతే న్యూట్రల్ గా ఉన్న వాళ్ళకు కూడా సందేహాలు, క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఏంటి ఆ సందేహాలు? పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ అని ఇదిగో ఇలా ఈనాడు లాంటి పత్రికలు ప్రముఖంగా రాస్తా ఉన్నాయి కదా. పారిశ్రామికవేత్త అంటే ఆయన ఏం పరిశ్రమలు స్థాపించారు అని చాలా మంది గూగుల్ చేసి చూస్తూ ఉన్నారు. బహుశా ప్రొడక్షన్ సెక్టర్లో ఆయన ఏమన్నా ఉన్నారేమో, పారిశ్రామికీకరణలో ఏపీలో ఆయన ఏమన్నా కాంట్రిబ్యూట్ చేశారేమో, పరిశ్రమలు పెట్టేశారేమో అని అనుకుంటున్నారు. పారిశ్రామికవేత్త అనేది ఒక సంబోధన మాత్రమేనా అని చాలా మందికి అభిప్రాయం కలుగుతా ఉంది. అదంతా ఒక ఎత్తు అయితే, తీరా చూడబోతే ఆయన క్రెడెన్షియల్స్ ని ఇలా ఈనాడు ప్రముఖంగా రాసిన తర్వాత విద్యార్హత లాంటి విషయాల మీద చాలా ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతూ ఉంది. పైగా ఆయన కూడా రాష్ట్రాభివృద్ధికి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి చూసి జనసేన వైపు ఆకర్షితున్నయ్యాను అని చెప్పారు. చూసారు ఇక్కడ, ఇది మరీ ఇంట్రెస్టింగ్. అంటే రాష్ట్రాభివృద్ధి విషయంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కృషి చూసి, పట్టుదల చూసి ఆయన ఆకర్షితుడయ్యారట. మరి ఇంకొందరైతే సోషల్ మీడియాలో చేస్తున్న సూత్రీకరణలు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. జనసేన సీఎం నామిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన రాజ్యసభ నామిని టీడీపీకి సన్నిహితంగా ఉండే లింగమనేని రమేష్ అని కూడా ఇంకొందరు మాట్లాడుతూ ఉన్నారు. పైగా ఇలాంటి ఆలోచనల్ని జనసేన నాయకత్వం ఎందుకు కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి అంటే ఒక లాజిక్ టక్కున కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఎమ్మెల్సీలైనా రాజ్యసభ టికెట్ అయినా కానీ నేరుగా జనంతో సంబంధం లేకుండా జరిగే ఎంపికలు, నాయకత్వం ఆలోచన, ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి, పార్టీ విషయంలోనూ, సామాజిక సమీకరణల విషయంలోనూ, అన్నిటికీ మించి కార్యకర్తల మనోభావాల విషయంలోనూ ఒక నాయకుడు ఎలా ఆలోచిస్తున్నాడు అని చూపించే ఇండికేటర్స్ ఇవి. మరి జనసేన ఎలాంటి సంకేతాలు ఇచ్చింది? పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఎలా కనపడుతున్నాయంటే 2 ఎమ్మెల్సీలు వచ్చినాయి జనసేనకి. ఒకటి పవన్ సన్నిహితుడు హరిప్రసాద్కి ఇచ్చారు. ఎందుకంటే ఆయన ముందు నుంచి తనతో పాటు ఉన్నారు కాబట్టి ఆయన్ని అలా ఎమ్మెల్సీని చేసి ఆయన గౌరవించారు. ఆ తర్వాత మరో ఎమ్మెల్సీ అవకాశం జనసేనకు వస్తే అన్న నాగబాబుకి ఇచ్చారు కదా. అంటే సన్నిహితులకి, కుటుంబ సభ్యులకి 2 పదవులు ఇచ్చారు. ఇప్పుడు రాజ్యసభ వస్తే తనతో సాన్నిహిత్యం ఉండటమే కాదు, చంద్రబాబుతో కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉన్న లింగమనేని రమేష్కి అవకాశం కల్పించారు. అంటే జనసేన అధ్యక్షుడు చుట్టూ ఉన్న వాళ్ళకి, సన్నిహితులకి మాత్రమే పదవులు వస్తాయా అనే సంకేతం ఆ పార్టీని అభిమానించే వాళ్ళకి, కాస్త కూస్తో ఆలోచన గల వాళ్ళకి టక్కున కలుగుతుంది కదా. క్షేత్రస్థాయిలో కొట్లాడితే, పార్టీ కోసం నిలబడితే ఎలాంటి గుర్తింపు ఉంటుంది, సన్నిహితంగా ఉన్న వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఉంటుంది అనే విషయంలో ఆలోచన రేగితే గనక అది జనసేన భవిష్యత్తు మీద చాలా గట్టిగా ప్రభావం చూపించే విషయం. అంతే కదా. మరి ఈ 4 ఎంపికలు చూసిన తర్వాత టీడీపీ కానీ, కూటమి పార్టీలు కానీ అధికారం విషయంలోనూ, అధికారంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాల విషయంలోనూ ఎలాంటి వైఖరితో ఉన్నాయి? విపక్షంగా ఉన్నప్పుడు అనుసరించిన ధోరణితో పోలిస్తే ఇప్పుడు వేస్తున్న అడుగులు ఎందుకని విభిన్నంగా కనపడుతున్నాయంటే మీరైతే ఏం చెప్తారు? నేను ఇంకో మాట చెప్తున్నా, ఎవరిని రాజ్యసభకు పంపించాలి అనేది ఎంత మాత్రం పార్టీ అంతర్గత నిర్ణయం కాబోదు. అధికారంలో ఉన్నప్పుడు కాడర్కి, పార్టీ నాయకులకే కాదు, రాష్ట్రానికి కూడా ఒక సందేశం ఇస్తున్నట్టు, సంకేతం ఇస్తున్నట్టు. సోషల్ ఈక్వేషన్స్ విషయంలో, అన్ని వర్గాలకి ప్రాధాన్యం విషయంలో అయినా, విధేయత విషయంలో అయినా, పనితీరు విషయంలో అయినా ఎలా ఉంటాము అని చెప్తున్నట్టు, పైగా ప్రయారిటీస్ ఏ విధంగా ఉంటాయి, అసలు ఏ బేసిస్ మీద నిర్ణయం తీసుకుంటాము అని చూపించడానికి ఇది తిరుగులేని కొలబద్ద ఈ నిర్ణయాలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ఎంపికలు ఏం చెప్తున్నాయి రాష్ట్రానికి? మీరైతే ఏమంటారు? కామెంట్ సంస్కారవంతంగా పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాత్రమే చేయండి. ఎందుకంటే కీ టాక్స్ ఆలోచనలకు వేదిక.